ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव। श्री परम ज्योति अम्मा भगवान अनुग्रहीतोस्मि। जय बोलो कार्य सिद्धि विजय प्रदात श्री परम ज्योति अम्मा भगवान की जय। अंदरिकी नमस्ते अम्मा भगवान शरणं। नमस्ते अम्मा भगवान अम्मा भगवान शरणं। नमस्ते अम्मा भगवान शरणं। नमस्ते अच्युताजी परंज्योति अम्मा भगवान नमस्ते दासाजी अम्मा भगवान शरणं। नमस्ते दासाजी अम्मा भगवान शरणं। नमस्ते दासाजी अम्मा भगवान शरणं। नमस्ते दासाजी श्री परंज्योति अम्मा भगवान शरणं। नमस्ते अच्युताजी श्री परंज्योति अम्मा भगवान शरणं। नमस्ते दासाजी परंज्योति अम्मा भगवान शरणं। आदिदेवा नमस्ते। नमस्ते दासाजी। नमस्ते दासाजी अम्मा परंज्योति अम्मा भगवान शरणं। नमस्ते दासाजी 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 परंज्योति अम्मा भगवान शरणं। नमस्ते अच्युताजी परंज्योति अम्मा भगवान शरणं। नमस्ते अच्युताजी परंज्योति अम्मा भगवान शरणं। नमस्ते अच्युताजी परंज्योति भगवती भगवान शरणं।
నమస్తే అమ్మ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. जी परंजोत अम्मा भगवान शरणम। నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. దాసాజీ పుల్లయ్య గారి గురించి ప్రేయర్ చేస్తానని చెప్పారు. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ ఇది కమ్యూనిటీ గ్రూప్ లో నమస్తే అమ్మ. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. नमस्ते दासा जी परंजोत अम्मा भगवान शरण। నమస్తే దాసా జీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ పరంజ్యోతి దాసాజీ ప్రణామాలు భగవాన్ శరణం. అమ్మ భగవాన్ శరణం. ఇవన్నీ మానవ ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ మిరకిల్స్ టైం 5 minutes. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. మిరకిల్స్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ టైం. సో ఆఫీస్ పీపుల్ దీని మీద వర్క్ చేయట్లేదు. అమ్మ భగవాన్ శరణం. ఓకే, నిన్న మీరు సాధన చేయించిన టైంలో నాకు టాపిక్ అయితే సరిగ్గా నాకు స్లోగా అంది. ఈ జూమ్ లింక్ సరిగ్గా వినపడలేదు. కానీ సాధన మొదలుపెట్టి మీరు చేయిస్తున్నప్పుడు రకరకాల ఇది చూపిస్తా ఉన్నారు దాస భగవాన్కి. ఏంటి భగవాన్ ఇలా ఎన్ని చూపిస్తున్నారు సాధనలో కూర్చుంటే అని నాకు ఆలోచన వచ్చి అనుకుంటుంటే అప్పుడు అర్థమైంది. ఓహో, ఇప్పుడు చేయించే సాధన దీని గురించే కాబట్టి ఇవే చూపిస్తున్నారని నాకు తెలియకుండానే అది జరిగిపోయింది దాసాజీ. అన్ని చూపించి వాటి నుంచి ఎలా అయితే అది మనకి లిబరేషన్ కలగాలి అది చేయించారు దాసాజీ నిన్న భగవాన్. బాగా జరిగింది దాసాజీ. థ్యాంక్ యూ नमस्ते अम्मा भगवान शरण दासाजी दासाजी నమస్తే అమ్మా. दासाजी వాయిస్ వినపడుతుంది దాసాజీ ఇప్పుడు దాసాజీ. అది కొంచెం పర్లేదు కానీ డబుల్ వాయిస్ వస్తుంది. నమస్తే దాసాజీ, నేను బేబీ రాణినమ్మా. చెప్పండి. మొన్న మీరు గాయాల గురించి సంస్కార శుద్ధి చేసినప్పుడు ఆ గాయాలు చూసుకున్నప్పుడు అమ్మ భగవాన్ దర్శనం అయ్యి నేను ఉండాలిగా నీకు భయం ఎందుకన్నారండి ఒక రోజు. రెండో రోజు సంస్కార శుద్ధిలో గాయపరిచిన వాళ్ళని చూసుకోమన్నప్పుడు వాళ్ళందరూ నేను కలిసి ఒక గ్రూప్ ఫోటోలుగా కనిపించాం అచ్యుతాజీ. తర్వాత మొన్న బురిపాలెంలో పోయిన నెల కైంకర్య సేవకి వెళ్ళినప్పుడు అక్కడ
నాకు అది తడి మీద ఉండటం 2-3 గంటలు చేయటం కొంచెం కష్టమైన నాకు ఆ పని ఇష్టం. నిజమైన భక్తితో వెళ్తాను అచ్చితాజీ. ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నంటప్పుడు భగవాన్ చెప్తున్నారు, పరంజ్యోతి ఆవరించి పరంజ్యోతిలో నుంచి బురిపాలెంలో ఉండే పరంజ్యోతిలో నుంచి ఆన్సర్ వచ్చింది. ఈ పరంజ్యోతి వచ్చే ప్రేమ నీకు 10 తరాలు వస్తుందని చెప్పారు అచ్చితాజీ. వెరీ గుడ్. అసలు ఫస్ట్ లో కైంకర్య సేవకి వెళ్ళినప్పుడు ఆ రోజు చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఈ సేవ నీకు నీ తలరాత ఒక అద్భుతం నీ తలరాతను మారుస్తుందని చెప్పారు అచ్చితాజీ. పరంజ్యోతిలో నుంచి ఆన్సర్ వస్తుంది అచ్చితాజీ. నిన్నటి ప్రాసెస్ రోజు మొన్న బురిపాలెంలో జరిగిన ప్రాసెస్ లో కూడా మీరు చేయించారు కదా అక్కడ సాధన. అప్పుడు ఏదో పరంజ్యోతి ఆవరించింది ఫేస్ మొత్తం, తలభాగం మొత్తం. ఆ పరంజ్యోతిలో నుంచి కళ్ళు మీద అమ్మవారి కళ్ళు, 2 కళ్ళు మీద కళ్ళు మూస్తున్నారు, తెరుస్తున్నారు. 2 కళ్ళ మీద నల్లగుడ్డు గుండ్రంగా తిరుగుతుంది అచ్చితాది. ఆ ప్రాసెస్ అయినంతసేపు అలానే ఉంది. మీ ప్రసంగం అయిన తర్వాత శ్రీనివాసరావు గారు కూడా అర్ధగంట సేపు చెప్పారు. అప్పుడు దాకా కళ్ళు మూసుకొని ఉన్నాను. కళ్ళు మూసుకొని ఉన్నంతసేపు ఏంటో మరి కళ్ళ మీద జరిగింది అచ్చితాజీ. నల్లగుడ్లు గుండ్రంగా తిరుగుతున్నాయి, కన్ను రెప్ప మూస్తుంది, తెరుస్తుంది. అలా దర్శనం అయింది అచ్చితాజీ. అంతటి అనుభూతులు ఇచ్చిన పరంజ్యోతి అమ్మ భగవాన్కి మీ గైడెన్స్ ఇస్తున్న మీకు కోటి కోటి ధన్యవాదాలు అచ్చితాజీ. నమస్తే దాసాజీ. నమస్తే అమ్మా. నిన్న అవలోకనంలో మీరు నన్ను చూసుకోమని చెప్పారు కదా, అలా చూసుకున్నప్పుడు నాకు నా గాయాలన్నీ చూపించుకొని అడిగారు దాసాజీ. నాకు ఒక రాళ్ళ గుట్ట చూపించారు మా దాసాజీ. ఒక రాళ్ళ గుట్టను చూపించారు. అది ఎలాగైనా కరిగించేసి నన్ను అనుగ్రహించమని ప్రేర్ చేయండి మాతాజీ. ఓకే, ప్రే చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ దాసాజీ. నమస్తే అచ్యుతాజీ. పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నేను రమణిని మాట్లాడుతున్నాను అచ్యుతాజీ. భగవాన్కి మీకు కోటి కోటి కృతజ్ఞతలు అచ్యుతాజీ. ఇప్పుడు నా పరంజ్యోతమ్మ భగవాన్ ప్రతి నిమిషం నాకు తోడు నీడగా ఉండి నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అచ్యుతాజీ. ఆయన అనుగ్రహంతోనే నడుస్తున్నాము. చెప్పాలి అంటే 0 నుండి మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చారు అంటే, మాది చిన్న చల్లపల్లి అనే పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇంకా చిన్న పల్లెటూరు సాలిపేట అనే పల్లెటూరు. ఆ 0 నుండి ఇప్పుడు ప్రస్తుతం మేము అమెరికాలో ఉన్నాం అచ్యుతాజీ. భగవాను అనుగ్రహంతోనే మేము ఇక్కడ దాకా రాగలిగాము. అయితే 1 month బ్యాక్ అచ్యుతాజీ సినిమా చూస్తున్నాను. నేను చూస్తున్నాను సినిమా, కానీ లోపల నుండి ఒక గురకొస్తుంది. నా లోపల నిద్రపోతున్నారు భగవాన్, కానీ నేను సినిమా చూస్తున్నాను. అలా కనపడింది అచ్యుతాజీ నాకు. ఆ లోపల నుండి నాకు ఆ శ్వాస ఆ నిద్రపోతున్నట్టు తెలుస్తుంది అచ్యుతాజీ. భగవాను ఎంత ప్రేమతో ముందుకు తీసుకెళ్తున్నారు అంటే జ్ఞానంలో, అది చెప్పనలవి కాదు. భగవానే నాలో ఉండిపోయారు అచ్యుతాజీ. ఆ భక్తి జ్ఞాన యజ్ఞ క్లాసుకు కూడా వెళ్ళినప్పుడు మీరు హృదయంలో ఒక దేవాలయం నిర్మించుకోమన్నప్పుడు నా లోపల అమ్మ భగవాను దగదగ మెరిసిపోతున్నారు అచ్యుతాజీ. బంగారు కిరీటాలు అసలు చెప్పనలవి కాదు. అసలు అమ్మ భగవాని గోల్డ్ కలర్ లో కనబడుతున్నారు. నాకు నిజమా కళ నిజమా అని ఇలా పట్టుకున్నాను అచ్యుతాజీ. అసలు మెత్తగా మనుషులే అసలు అట్లా ఫిజికల్ గా నా హృదయంలో ఉండిపోయారు అచ్యుతాజీ. అసలు నాకు భయం వేసింది. ముందు గబుక్కున ఇంకా చేతులు తీసేసి పాదాలు పట్టుకున్నాను అచ్యుతాజీ. అలా కనిపించారు. అయితే ఇప్పుడు కూడా నాకు ఆజ్ఞా చక్రంలో పరంజ్యోతే ఉంటున్నారు అచ్యుతాజీ. ఎప్పుడు ప్రేయర్ చేస్తున్నా, ఒక్కోసారి సినిమా చూస్తున్నా, అక్క ఒక్కొక్కసారి నేను కనిపించట్లా, నేను చూస్తున్నట్టు అనిపించట్లా. నాకైతే ప్రతిదీ నాకు ఎప్పుడు ఏది కావాలో కూడా
ఆ భగవానికి తెలుసుకొని నాకు అది అందజేస్తున్నారు అచ్యుతాజీ. నాకు నేను అమెరికా వచ్చేటప్పుడు అచ్యుతాజీ అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను. 4 మంత్సే కదా ఉండేది అనని స్టిక్కర్లు 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను అచ్యుతాజీ. అయితే ఇక్కడ కాస్త చలిగా ఉండడము, మాయిశ్చరైజర్లు అయ్యి రాస్తా ఉంటే ఆ నూనెకి రోజుకోటి పోతా ఉంది. ఇదేంటి భగవాన్ తెచ్చుకున్నది 2 ప్యాకెట్లు 4 నెలలు ఉండాలి. అప్పుడే ఒక 10 అయిపోయినాయి. ఏంటి పరిస్థితి అనుకొని చెప్పుకొని ఊరుకున్నాను. అట్లా ఆ ఆలోచనే ఒక 2, 3 సార్లు వచ్చింది అచ్యుతాజీ. తర్వాత నేను మా అక్కగారి కొడుకు వాళ్ళు అట్లాంటాలో ఉంటే అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన రెండో రోజే అత్తయ్య గారు స్టిక్కర్ ప్యాకెట్లు ఉన్నాయి తీసుకోండి అత్తయ్య గారు అని అసలు నేను అడగలేదు, ఏం చేయలేదు. అవి ఇచ్చింది అచ్యుతాజీ. వద్దమ్మా ఎందుకు అని అంటే లేదు అచ్యుతాజీ, లేదు నేను పెట్టుకోవట్లేదు అత్తయ్య, ఇండియా నుండి తెప్పించుకున్నాను పెట్టుకోండి మీరు అని ఇచ్చింది అచ్యుతాజీ. అసలు అద్భుతం అంటే అంటే నా భగవాను నాకు ఎప్పుడు ఏది కావాలో అది అందజేస్తున్నారు అచ్యుతాజీ. అసలు దానికి తోడు ఇక్కడికి వచ్చినాక అచ్యుతాజీ అసలు బ్రెయిన్ స్టాప్ అయిపోయింది. అసలు ఏమీ లేదు. అది ఎట్లా ఉందంటే ఒక రోబో పనిచేస్తే ఎట్లా ఉంటది అలానే ఆలోచన అంటే మనకి ఎప్పుడు ఏది కావాలి, అంతేగాని ఈ ఎప్పుడు ఇదివరకు ఒక సంఘర్షణ ఆరాటం అసలు ఏమీ లేదు అచ్యుతాజీ. నిల్లు లోపలంతా ఒక తృప్తి. ఇక మనకి ఎప్పుడు ఏది కావాలంటే ఆ పని చేయటం, కూర్చోవడం తప్ప ఇంకా ఆరాటం పోరాటం సంఘర్షణ అది కావాలి ఇది అసలు ఏమీ లేదు అచ్యుతాజీ. అలా ఉంది. నెక్స్ట్ మా పెద్దోడికి కూడా ఉద్యోగం ఎప్పటికప్పుడు అందరికి పోతా వస్తా ఇయర్ ఎండింగ్ లో అట్లా ఉండేది. వాడి జీవితం కూడా సాఫీగా వెళ్తుంది. ఇల్లు కూడా కొనుక్కున్నారు అచ్యుతాజీ. మా రెండో కోడలికి పోయిన సంవత్సరం సహస్రనామ హోమంలో కూర్చునేటప్పటికి ఉద్యోగం లేదు అచ్యుతాజీ. అప్పటికి సంవత్సరం నుండి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే సహస్రనామ హోమంలో కూర్చోబెట్టానో కరెక్ట్ గా 3వ రోజు మళ్ళీ ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిస్తే అందరూ పెద్ద పెద్దోళ్ళు వచ్చారంట అచ్యుతాజీ, సీనియర్స్. ఇంతమంది వచ్చారు, నాకంటే పెద్దోళ్ళు ఏం వస్తుందో అని అనుకుందంట అచ్యుతాజీ. ఇంటర్వ్యూలో నీకు శాలరీ ఎంత కావాలి అంటే 15 lakhs అని అడిగిందంట. ఏంటి నీకు ఇంత కావాలా అని అడిగారంట. అడిగితే ఇంకా నాకేం వస్తుందని వెనక్కి వచ్చేసిందంట అచ్యుతాజీ. వచ్చేస్తే 3వ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ అయిన 3వ రోజు 18 lakhs ఇచ్చి రమ్మన్నారంట అచ్యుతాజీ. ప్రతి నిమిషం ప్రతి ఇది భగవంతుని అనుగ్రహంతోనే నా పిల్లలు నా కోడళ్ళు కూడా నడుస్తున్నారు అచ్యుతాజీ. వాళ్ళు కోడళ్ళు గారు అచ్యుతాజీ, నాకు తల్లులు వాళ్ళు. మళ్ళీ మొన్న దీనిలో కూర్చోబెట్టాను అచ్యుతాజీ, సహస్రనామ హోమంలో చిన్న కొడుకు కోడల్ని కూర్చోబెడితే హైదరాబాద్ లో స్థలం తీసుకున్నారు అచ్యుతాజీ. ఆ స్థలం విల్లా కట్టడానికి తీసుకున్నారు అచ్యుతాజీ. ఆ సహస్రనామ హోమంలో వాళ్ళకి అది ఇచ్చారు భగవాను. 1,10,00,000 పెట్టి తీసుకున్నారు అచ్యుతాజీ. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన అమ్మ భగవానికి కోటి కృతజ్ఞతలు అచ్యుతాజీ. మేము ఎంత చేసినా కూడా ఆ భగవాన్ని మేము ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అచ్యుతాజీ. కోటి కృతజ్ఞతలు. जय बोलो अनुग्रह प्रदाता श्री परम ज्योति की जय. నమస్తే అమ్మ భగవాన్ చరణం దాసాజీ. దాసాజీ నిరంజని చెప్పమ్మా. దాసాజీ ఈ 10 days నుంచి ప్రాసెస్ ఇది ఫోన్ నాది బ్లూటూత్ సరిగ్గా ప్రాబ్లమ్ తెలియట్లేదు. సారీ దాసాజీ. ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు నుంచి మీరు చేస్తున్నప్పుడు సంస్కార శుద్ధిలో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీరు అక్కడ గాయాలు చూసుకోమన్నప్పుడు మీరు చెప్తున్నప్పుడు ప్రాసెస్ లో ఒక 5 days బ్యాక్ 6 days బ్యాక్ అది చూసుకుంటున్నప్పుడు అక్కడ నాకు ఏం జరుగుతుంది ఎదుటెత్తి లేదు అన్నదంతా కారణం ఈ బిడ్డ లోపల ఎదుటెత్తి కాదు కదా కారణం అని చూపిస్తున్నప్పుడు మీరు అక్కడ కళ్ళు మూసుకొని అవలోకనం చేసుకుంటున్నప్పుడు ఏంటమ్మా భగవాన్ ఇట్లాగా ఇంకేమన్నా నాకేంటి చూపిస్తా ఉందండి ఇట్లాగా ఎదుటెత్తి లేరు కదా ఇంకన్నప్పుడు అమ్మ భగవాన్ అక్కడ చూపించారు. మీకు దేవుడి మీద గాయాలు ఉన్నాయి బిడ్డకి లోపల ఎక్కడ ఏంటి ద్వేషం మీద అంట అన్నప్పుడు దేవుడి మీద ద్వేషం దేవుడి మీద గాయాలు ఉన్నాయి విపరీతమైనది
దేశం ఈ బిడ్డకి ఈ మొత్తం ఇదంతా చూపించారు అసలు. అది చూపించి అమ్మ భగవాన్ అక్కడ ప్రాసెస్ అక్కడ చేస్తున్నప్పుడు ఆ లోపలంతా పెయిన్, కళ్ళల్లో నీళ్ళు, గుండె పిండేస్తుంది అసలు. విపరీతంగా పెయిన్, గుండె పిండేసేసేస్తుంది అసలు. అంటే ఇంత అంటే ఏం లేదు ఇంకా ఉండదంతా నేనే అనుకున్నా. ఇది ఎదుటికి కారణం కాదనుకున్నాను, ఇంకేం లేదు అనుకున్నాను. ఈ బిడ్డకి బిడ్డ మీద ద్వేషం అనుకున్నాను, కానీ భగవంతుడి మీద ద్వేషం ఉంది. భగవంతుడు అంటేనే విపరీతమైన కోపము, ఇదంతా ఉంది. దేవుడి మీద మీకు ఎంత ద్వేషం ఉంది, ఇప్పటి కాదు జన్మ జన్మల నుంచి వస్తుంది. ఇది చూపిస్తారు కాసేది అమ్మ భగవాన్. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతుంది ప్రెసెంట్ 1 వీక్ నుంచి జరుగుతుంది ఏంటంటే, అక్కడ మా వారు సినిమా చూస్తున్నారు. నేను ఆయన చూస్తుంటే తీసేయమని అడిగి చెప్తున్నాను అనమాట. అది ఏంటంటే బాగా క్రూరత్వం ఇట్లాగా ఉన్నది అది జరుగుతుంది. ఆ మూవీస్ అవి చూస్తున్నారు, ఇంగ్లీష్ మూవీస్. ఏంటంటే డ్రగ్స్ అమ్మేది, వాళ్ళు కొట్టుకొని ఫ్యామిలీ ఒక అంటే ఆ మమకారాన్ని చిక్కుకొని ఫ్యామిలీ కోసము పక్కన వాళ్ళని ఇది చేసి కొడుతుంది. అవి చూస్తున్నప్పుడు ఏంటి వీళ్ళు చూస్తున్నారు, సరే తీసే అన్నా నాకు కోపం వచ్చేసేస్తుంది. ఎందుకు పెడుతున్నారు, అమ్మాయి చూసి లోపలికి ఇదే అయిపోతున్నా, లోపల మళ్ళీ ఇట్లా రామాబాబు ఇట్లా అని అనుకుంటున్నాను. కానీ కొంతసేపటికి అవును ఆయన చూస్తుంటే నా లోపల నాకేంటి ఇది ఎందుకమ్మా భగవాన్ ఇట్లాగని చెప్పానని, ఇది కాదు కదా అసలు అక్కడ వాళ్ళు కాదు కదా కారణము, అక్కడ చూస్తుందని చెప్పాను అన్నప్పుడు అక్కడ అమ్మ భగవాన్ అడుగుతున్నా, మాట్లాడుకుంటున్నా, నేను పని చేసుకుంటున్నాను. సడన్ గా అమ్మ భగవాన్ అక్కడ ఏం చూపించారంటే, అక్కడ చూస్తుంది ఆయన కాదు, అది క్రూరత్వం చూస్తుంది. అక్కడ ఆ మనిషి ఇస్తే లేరు, చూస్తుందంతా ఉన్నదంతా నేను, అది చూసేది నేనే. అక్కడ ఎదుటి అక్కడ ఆ మూవీలో వాళ్ళు తంతున్నది అది నేను. అంటే అక్కడ ఈ బిడ్డ ఈ లోపల క్రూరత్వం ఇష్టపడుతుంది, అక్కడ లోపల నెగిటివిటీ ఇష్టపడుతుంది. ఇది అమ్మ బాబాని చూపించారు. కానీ ఆయన కాదు, ఆ మూవీలో వాళ్ళు ఆ కొట్టడం అదంతా అక్కడ అది వేరు, అది నేను, ఇక్కడ నేను, ఇదంతా అమ్మ బాబాని చూపించారు. అంటే ఈ నెగిటివిటీ అక్కడ యుద్ధానికి కారణం అవుతుంది. అక్కడ యుద్ధమో ఎవరో కాదు, ఈ లోపలే అక్కడ యుద్ధానికి కారణం అవుతుంది. ఎదుటి అంటే ఎవరో లేదు, ఇక్కడ లోపలే అక్కడ యుద్ధాలకు కారణం అవుతుంది అని చెప్పానని అసలు విపరీతంగా నాకు నిన్న ఇది అవలోకనంలో అక్కడ జరుగుతున్నప్పుడు నైట్ ఎంత పెయిన్ అంటే, అక్కడ ఇదే క్వశ్చన్ ఇక్కడ పెట్టాను, అక్కడ దాచేది నాది ఎక్స్పీరియన్స్. అక్కడ చదువుతున్నప్పుడు ప్రేయర్ చేస్తుంటే స్టేట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే అక్కడ వాళ్ళకి ఎవరికో యుద్ధాలు కడుపులైన ముఖ్యమంత్రికి స్టేట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు, ప్రేయర్ చేసుకుంటున్నట్టు. ఇంత లోపల ఇంత క్రూరత్వం ఈ లోపల ఎక్కడో లేదు, ఎవరు లేదు. ఈ లోపలదే అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ యుద్ధానికి కారణం అవుతుంది. ఆ లోపలదే అని చెప్పారండి. లోపల పెయిన్ అసలు ఒకటి. ఇంకా అక్కడ అమ్మవారిని ఏం చూపెడుతున్నారంటే, ఇక్కడ భగవంతుడి కార్యానికి కూడా అడ్డుపడుతుంది. ఎవరో కాదు, నెగిటివ్ ఎనర్జీస్ కాదు, ఈ లోపల భగవంతుడి కార్యానికి కూడా నీకు అడ్డుపడుతుంది అని ఎక్కువ మంది కారణం అవ్వకుండా ఉండటానికి అడ్డుపడుతుంది లోపలే. ఇది చూపిస్తారు భగవంతుడి విజన్. ఇప్పుడు వాళ్ళకి ఏదో చేస్తున్నారు భగవంతుడి విజన్. వెరీ గుడ్. విజన్ అంటే ఏంటి అది ఇప్పుడు అర్థం అవుతుంది. అసలు భగవంతుడి విజన్ కూడా కాకుండా భగవంతుడి విజన్ పట్టుకోలేదు, అది చూపెడుతున్నారు అసలు. భగవంతుడు అంత కష్టపడుతున్నారు. అమ్మా భగవాన్కి అది చూపిస్తున్నప్పుడు ఆ తర్వాత మీకు డీప్ డౌన్లో ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసి, అమ్మా భగవాన్ మీ ధర్మానికి నన్ను ట్యూన్ చేయండి, నన్ను తయారు చేయండి అని మీకు వచ్చినప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు చూపిస్తున్నది మీరు రియలైజ్ అవ్వడానికి, అడగడానికి. సో తిప్పి ప్రేయర్ చేసేసి రిలాక్స్ అవ్వండి. సత్యం చూశారు కదా, ఆ సత్యం చూస్తున్నప్పుడు అందులో నిలిచి ప్రేయర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము టీచింగ్కి వెళ్తాము.
సో ఈరోజు బోధన వచ్చేసి గాడ్ డిపెండ్స్ అపాన్ యువర్ బిలీఫ్స్. గాడ్ డిపెండ్స్ ఆన్ యువర్ బిలీఫ్ మీన్స్ God responds according to your beliefs. God responds according to your beliefs. So, భగవంతుడు అనేవారు ఎలా స్పందిస్తారు? నిన్న మనం చూసాము గాడ్ రెస్పాన్స్. సో గాడ్ ఈజ్ పర్సనల్ అని నిన్న చూసాం మనం. సో భగవంతుడు వ్యక్తిగతం అనేది నిన్న చూశాను. భగవంతుడు వ్యక్తిగతం అంటే నీకు భగవంతుడు ఎలాగైనా అవ్వచ్చు. మీ అమ్మ నాన్నకి అమ్మ నాన్న అన్నారని చిన్నప్పటి నుండి తాతయ్య అని నేర్పిస్తారు, కానీ వాళ్ళకి పర్సనల్ బాండ్ వేరేది ఉంటుంది, కనెక్షన్. ఈ ఆత్మ వేరు. అయితే ఏంటంటే మనకు వాళ్ళు డిస్కవర్ అయినప్పుడు వాళ్ళ బాండ్ని కూడా డిస్కవర్ చేస్తారు. అంతవరకు కనెక్షన్ రాదు. సో మన బంధంతో పిలుస్తున్నా కనెక్ట్ అవ్వము. సో మనకు రియల్గా మన పర్సనల్ ఫీలింగ్స్తో మనం కనెక్ట్ అయినప్పుడు మన పర్సనల్ గాడ్ ఉద్భవిస్తారని చూసాం. గాడ్ ఈజ్ పర్సనల్. సో ఇది చాలా రకాలుగా చూసాము. గాడ్ ఈజ్ పర్సనల్ అనేది ఈ మొత్తం ఈ జగత్తులోనే మనిషి పుట్టిన తర్వాత ఎక్కడ లేదు. భక్తి మూమెంట్ పుట్టిన తర్వాతనే గాడ్ ఈజ్ పర్సనల్ అయ్యారు. భక్తి మూమెంట్ పుట్టడము వల్ల మహాభక్తులు భగవంతుడికి క్లోజ్ అవ్వడం చూసి ఓహో ఇలా కూడా ఉండొచ్చు అని మనిషి నేర్చుకున్నాడు. ముందెప్పుడు భగవంతుడిని అంత పర్సనల్గా వెళ్ళలేదు. సో ప్రేమించడం, భగవంతుని ఈ విధంగా కూడా ప్రేమించవచ్చా? ప్రియుడుగా కూడా కృష్ణ రాధా గోపిక వాళ్ళ ప్రేమ కూడా పవిత్రమే. భక్తి అనేది ఎన్నో రకాలు. భక్తి అనేది నవవిధ భక్తి ఉంది. 4 విధాలుగా భక్తిని చూపించవచ్చట భగవంతుడికి. సో నెమ్మదిగా మీకు నేర్పిస్తూ ఉంటాం. మీరు ఎందుకంటే ఈ భక్తిలో మీరు ఎంత ఎదుగుతారో. భక్తి అంటే కనెక్టింగ్, అమ్మ భగవంతుతో కనెక్ట్ అవ్వటం, పర్సనల్గా కనెక్ట్ అవ్వటం. సో ఆ కనెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉద్భవిస్తూ ఉంటాయి. సో ఈ 9 విధాలుగా కనెక్ట్ అయినప్పుడు మీ భావాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అది నవవిధ భక్తి అంటాం. ఈ నవవిధ భక్తి ఈ కలియుగంలో ముక్తిని ఇవ్వటానికి చాలా సహాయపడుతుంది. సో ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఫినామినన్ ముక్తినిచ్చే సమయం ఇది. అమ్మా భగవాన్ ముక్తినిచ్చే ఫైనల్ స్టెప్. సో ఈ ఫైనల్ స్టెప్లో ఎవరెవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. బ్రెయిన్ సైలెంట్ అవుతూ ఉంది. కొంతమందికి 10%, 20%, 30%, కొంతమందికి 100%. సో ఇది ఈరోజు స్టార్ట్ అయింది, వెళ్తూనే ఉంటుంది. ఏది మిస్ అవ్వకుండా అన్నీ మీరు అటెండ్ అవుతూ ఉంటే తప్పకుండా ఈ 1 ఇయర్లో ఎంతోమంది ముక్తులైపోతారు. నెక్స్ట్ ఇయర్లో కొత్త వాళ్ళు మన 81,000 మీ ద్వారా ఎంతమంది ధర్మాలోకి రావాలని రాసి పెట్టుందో ఇప్పుడు మీ మైండ్ మీ భయాల వల్ల రావట్లేదు. వాళ్ళు అంటే మీరు ప్రయత్నం చేయట్లేదు, మీరు నోరు విప్పి చెప్పట్లేదు, ప్రయత్నము చేయట్లేదు. సో ఈ మనసు ఆగిపోయిన తర్వాత, బ్రెయిన్ సైలెంట్ అయిపోయాక భగవంతుడికి ఛానల్ అయిపోతారు. అప్పుడు మీరు 81,000 ఆర్మీలో ఒక వ్యక్తిగా తయారవుతారు. అప్పుడు మీ ద్వారా అమ్మా భగవాన్ ముందుకి మిమ్మల్ని నడిపిస్తారు, మీకు చెప్పి నడిపిస్తారు. సో ఆ సమయంలో వచ్చే సంవత్సరంలో మీరందరూ కూడా ఇంకా ఎక్కువ మందిని మీ ద్వారా ఈ యొక్క భూలోకంలో మీరు వచ్చిన కార్యం పూర్తి అవ్వాలి, అగ్రిమెంట్ పూర్తి అవ్వాలి. సో ఈరోజు మీ సెల్ఫ్ వల్ల, మీ భయాల వల్ల, మీ మనసు వల్ల, మీ ప్రోగ్రామింగ్ వల్ల ధర్మానికి అడ్డుగా ఉంది. అది తొలగిపోతుంది. తొలగిపోయినప్పుడు అన్నీ బాగా కరెక్ట్గా అర్థమవుతాయి, కరెక్ట్గా అర్థమవుతాయి. అండ్ పీపుల్ కూడా మీరు చెప్తున్నప్పుడు వింటారు. ఎవరు మీ ద్వారా ఎవరైతే రావాలని రాసి పెట్టుందో వాళ్ళు వింటారు.
అమ్మా భగవాన్ మీ దేహాన్ని వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తారు. అలాగ ఆటోమేటిక్గా మీరు చెప్తారు, వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్కి కనెక్ట్ అవుతారు, వాళ్ళు ఎంట్రీ అవుతారు ధర్మాల్లోకి. రకరకాల మహామంగళారతి రూపంలో రావచ్చు, హోమాల రూపంలో రావచ్చు, ఏ విధంలో వస్తారో మనకు తెలియదు. ఆ విధంలో వచ్చిన తర్వాత వాళ్ళు ముక్తి మోక్ష సభ్యులైపోయి వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లన్నీ అటెండ్ అయ్యి వాళ్ళు ముక్తులు అవుతారు. వాళ్ళ ద్వారా ఎంత రావాలనుందో వాళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళకి ప్రాసెస్ అవుతుంది, వాళ్ళు ముక్తి పొందుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా ఎంత రావాలని రాసి పెట్టుందో ధర్మాలకు వాళ్ళు వస్తారు. అలాగా వాళ్ళు ముక్తులు అవ్వడము, వాళ్ళ ద్వారా ఎంతెంత రావాలో ధర్మానికి వస్తూ 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 అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈలోపు మన ధర్మానికి ముక్తి శక్తి బలమైపోయి అందరూ గ్రూప్ ప్రేయర్ స్టార్ట్ చేసి స్టేట్ ట్రాన్స్ఫర్ పవర్ఫుల్ అయిపోతుంది. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. మీరు ఆపకుండా కొత్తగా ముక్తి మోక్ష క్లాస్ కట్టిన వాళ్ళందరినీ కూడా కాన్ఫరెన్స్లు అటెండ్ అవుతూ ఉండమనండి. ఆన్ అండ్ ఆఫ్ అయినా అటెండ్ అవుతూ ఉంటే ముక్తి మోక్ష క్లాస్ ఇప్పుడు భగవాన్ 26 రేపు సండే ఉంది. ఎవ్వరూ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతూ ఉంటే చేంజెస్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. కొత్త వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. అయ్యో వీళ్ళు కొత్త వాళ్ళు కదా అనడానికి లేదు, అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి అర్థమయ్యి మీకు పలకడానికి టైం పట్టొచ్చు. వాళ్ళకి ప్రశాంతతను అనుభవిస్తున్నారు, ఆనందాన్ని అనుభవిస్తున్నారు, దాన్ని చెప్పడం రాదు. నెమ్మదిగా క్లాసెస్ ఎక్కువ అటెండ్ అవుతే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు పలకడం ప్రారంభమవుతుంది. సో ఇంత గొప్ప ధర్మ మనకి అద్భుతమైనటువంటి ముక్తికి ఎండ్ అవుతుంది. సో ముక్తులైపోయి సేవ చేయడం అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది. జై బలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరం జ్యోతికి జై. సో 81,000 పీపుల్ ఆ విధంగా అవుతారనమాట. అప్పుడు చాలా ఈజీ, సెల్ఫ్ లేదు, మైండ్ లేదు, మీ ప్రేయర్ చేస్తారు, మీకు అన్నీ కనిపిస్తాయి, తయారు చేస్తూ ఉంటారు, ప్రాసెస్ సంస్కార శుద్ధి డైలీ ఇలా చేస్తూ ఉంటే మీ బ్లాక్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. సో చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది, చాలా సూపర్గా వెళ్ళిపోతుంది. ప్యాషన్, తపన కూడా చాలా బాగా వస్తుంది. ఇన్ని రోజులు మీరు దాచిపెట్టుకున్న తపనంతా బయటకు వచ్చేస్తుంది. సో అది కార్యరూపం దాలుస్తుంది. మీ అందరికీ ఉంది, కానీ భయాల వల్ల బయటపడట్లేదు. అప్పుడు అన్నీ చాలా బ్యూటిఫుల్గా పైకి వస్తుంది. మీ ద్వారా వచ్చే వాళ్ళందరూ వస్తారు, అన్ని ఊర్లు సస్యశ్యామలం అవుతాయి. అయితే మన వ్యక్తి ఒక్కొక్క ఊర్లో మనకంటూ ఫాలోవర్స్ ఎవరెవరు ఉన్నారో బాగా అద్భుతమైన ధర్మ జరుగుతుంది. ఇంకా కొత్త ఊర్లు కూడా వాళ్ళ కనెక్షన్ పీపుల్ అందరూ బ్రహ్మాండంగా వస్తారు. సో ఈ విధంగా లోకం అభివృద్ధిలోకి వెళ్తుంది. అయితే మనమందరం కూడా ఇప్పుడు భారతదేశం కోసం, భారతదేశ రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. చాలా చాలా విశేషమైనటువంటి విషయము. భారతదేశము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అంటే మనమే చాలా పెద్ద రిస్క్లో ఉన్నామని మీకు అర్థమవ్వాలి. ఆ రిస్క్ మీకు అర్థమయ్యి మీరు అమ్మా భగవానికి ఎప్పుడు గుర్తొచ్చినా, మీరు ఎప్పుడు మీకోసం ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు దేశం బాగుండాలి, సురక్షితంగా ఉండాలి, ఎంతోమంది ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్ మనుషుల ద్వారా దూరి భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని కూల్చాలని చూస్తూ ఉన్నారు. సో అమ్మా భగవాన్ ఈ భారతదేశం కోసం నిలబడి రక్షిస్తున్న వాళ్ళకి శక్తినివ్వండి, వాళ్ళకి మీరు కాపాడండి, మీరు తప్ప ఇంకొకరు లేరు. సో అమ్మా భగవాన్, పరంజ్యోతి అమ్మా భగవాన్ రక్షించండి. మీరు ఐడియాస్ ఇవ్వండి, పాజిటివ్గా పీపుల్ని వాళ్ళకు ప్రసాదించండి, రక్షా కవచాన్ని ప్రసాదించండి అని ప్రార్థన చేయాలి. సో ఇప్పుడు మనం టీచింగ్లోకి వెళ్ళేటప్పుడు మన అమ్మా భగవాన్కి ఒక్కసారి భారతదేశం కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दू
शक्तिमन हिंदू राष्ट्रांग भूता प्रभो शक्तिमन हिंदू राष्ट्रांग भूता इमे सादरं त्वां नमामो वयम् इमे सादरं त्वां नमामो वयम् त्वदीयाय कार्याय बद्धा कटीयम् त्वदीयाय कार्याय बद्धा कटीयम् शुभामाशिषं देहि तत्पूर्तये शुभामाशिषं देहि तत्पूर्तये अजय्याञ्च विश्वस्य देहीश शक्तिम् अजय्याञ्च विश्वस्य देहीश शक्तिम् सुशीलं जगत्येन नम्रं भवेत् सुशीलं जगत्येन नम्रं भवेत् श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् स्वयं स्वीकृतं नः सुगं कारयेत् स्वयं स्वीकृतं नः सुगं कारयेत् समुत्कर्षणु श्रेयसस्येकमुग्रम् समुत्कर्षणु श्रेयसस्येकमुग्रम् परं साधनं नाम वीरव्रतम् परं साधनं नाम वीरव्रतम् तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा रदन्तः प्रजागर्तु तीव्रानिशम् रदन्तः प्रजागर्तु तीव्रानिशम् विजेत्री जनः संहता कार्यशक्तिर् विजेत्री जनः संहता कार्यशक्तिर्विधायास्य धर्मस्य संरक्षणम् विधायास्य धर्मस्य संरक्षणम् परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रम् परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रम् समर्था भवत्वा शिशाते वृषम् समर्था भवत्वा शिशाते वृषम् भारत माता की జై బలో అమ్మ భగవానికి జై. జై బలో మన భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించిన రక్షాప్రదాత, భారతదేశ రక్షాప్రదాత శ్రీ పరంజ్యోతి అమ్మ భగవానికి జై. ఇప్పుడు ఈరోజు భగవంతుడు బోధన, God responds according to your beliefs. మీ యొక్క నమ్మకాలని బట్టి భగవంతుడు నడుస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు మీ నమ్మకాల ఆధారితంగా మీకు స్పందిస్తూ ఉంటారు అని అర్థం అన్నమాట. సో ఇలాగ దీని అర్థము మనము ఈ అమ్మా భగవాన్ ప్రకారంగా ఈ బోధన ఏమంటుంది, దీని వివరణ అంతా కూడా మనము ఇప్పుడు చూస్తాము. సో మన నమ్మకాలు, మన అచేతన మనసులో మనం ఉన్న నమ్మకాలు, మన ఆశలు, మన కండిషనింగ్, మన నాగరికతలో కండిషనింగ్ అంటేనే నాగరికత. ఈ యొక్క సమాజంలో మనం నాగరికతలో ఈ యొక్క కండిషనింగ్ లేకపోతే మనము నాగరికత లేదు అని అర్థం అన్నమాట. సో అలాగా ఒక్కొక్క కుటుంబానికి కొన్ని హిందూ కండిషనింగ్, ముస్లిం కండిషనింగ్, క్రిస్టియన్ కండిషనింగ్ అంటారు, భారతదేశం కండిషనింగ్. అంటే మనం దేంట్లో ఉన్నామో దాని యొక్క నిబంధనలు అనేది ఉంటాయి. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలాగ పెరగాలి, ఇలా ఉండాలి అని వాళ్ళ మతానికి తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి. అలాగే మనం హిందూ అంటే హిందూ కండిషనింగ్ ఉంటుంది. ఇలా భగవంతుని పూజ చేయాలి, పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఆలయం కనిపిస్తే దండం పెట్టుకోవాలి, పవిత్ర పెద్దవాళ్ళంటే గౌరవంగా ఉండాలి. ఇవన్నీ కండిషనింగ్స్ అన్నమాట. స్కూల్లో ఉన్నప్పుడు సమాజంలో స్కూల్ కండిషనింగ్ ఉంటాయి. అంటే పెద్దవాళ్ళు సమాజంలో ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా సామాజిక ఈ నిర్ణయాలు, ఇవన్నీ నిబంధనలు. సో ఈ నిబంధనలు మనము అలవర్చుకుంటాం అన్నమాట. సో దీన్ని బట్టి
అంతరంగ స్థితిని బట్టి భగవంతుడు మనిషికి స్పందిస్తూ ఉంటారు. సో భగవంతుడు ఇవన్నీ అంటే మనిషి వ్యక్తి వీటన్నిటినీ ఆధారితంగా భగవంతుడిని అనుభవించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవి లోపల లేకుండా భగవంతుణ్ణి తను ఏ విధంగా అనుభవిస్తాడు? సో అంటే భగవంతుడు స్పందన అనేది తన కండిషనింగ్ ప్రకారంగానే తను తెలుసుకుంటాడు. సో గాడ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ త్రూ యువర్ కండిషనింగ్. భగవంతుడు నీ యొక్క నాగరికతలో నువ్వు పెరిగినటువంటి వాతావరణంలో భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, భగవంతుడు అంటే ఈ విధంగా స్పందిస్తారు, భగవంతుడు అంటే అనేది నీకు ఇన్పుట్స్ చిన్నప్పుడే పడిపోయాయి. భగవంతుడు అంటే రాముళ్లాగా ఉండాలి, భగవంతుడు అంటే కృష్ణుళ్లాగా ఉండాలి, భగవంతుడు అంటే సర్వశక్తి స్వరూపుడుగా ఉండాలి. ఇలాగా ఏ విధంగా అయితే నిన్ను చెప్పి పెంచారో సో అది కండిషనింగ్ అన్నమాట. అమ్మా భగవాన్ ప్రకారంగా భగవాన్ ఏమంటున్నారంటే భగవంతుడు ఇదే రూపంలో నువ్వు కొలవాలి, ఈ విధంగానే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అని నిబంధన ఎప్పుడూ పెట్టరు. సో అలాంటి ఫోర్స్ మిమ్మల్ని నమ్మాలి అని ఫోర్స్ చెయ్యరు. సో మీ మనస్సు, మీ హృదయం ఏ విధంగా భగవంతుడి పట్ల స్పందిస్తుందో దాని ప్రకారంగా మీ అనుభవం ఉంటుంది. అంత స్వేచ్ఛ ఉంది భగవంతుడి దగ్గర. మనిషి నిర్మించినటువంటి మతాలు, మనిషి నిర్మించినటువంటివి అయితేనే కండిషనింగ్స్ ఉంటాయి. ఇలాగ ఉండాలి, ఇలాగే ప్రే చేయాలి, ఇలాగే ఉండాలి అనేది ఉంటుంది. భగవంతుడికి ఆ స్వేచ్ఛ, భగవంతుడి దగ్గర ప్రతి ఒక్కరు, అందుకే డివైన్ ఈస్ పర్సనల్ అంటున్నారు. దైవం అనేది వ్యక్తిగతం. అంటే భగవంతుడు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఫుల్ స్వేచ్ఛ. నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు హిందువు నీ ప్రకారంగా చేసుకోవాలి, రామ, శివ, కృష్ణ, దేవి, అమ్మవారు నీ ఇష్టం. భగవంతుడు ఆ విధంగా రూపం మారుతుంది, ఆ విధంగా స్పందిస్తూ ఉన్నారు. సో ఒక్కొక్క మతానికి వాళ్ళు ఏ విధంగా నమ్ముతున్నారు, వాళ్ళ నమ్మకాలు. భగవంతుడు అంటే నిరాకార రూపుడు అని నమ్ముతున్నారంటే భగవంతుడు ప్రెజెన్స్ని అనుభవింపచేస్తారు. సో భగవంతుడు అంటే బుద్ధిస్ట్ వరకు ఎరుక, ప్రఫౌండ్ ఎరుక, ఎక్స్పీరియన్స్, అదే దైవం అనుకున్నారనుకోండి. భగవంతుడు ఓకే నువ్వు అదే నమ్ముతున్నావు, నువ్వు ఆ విధంగానే నేను ఇస్తాను అని అంటున్నారు. సో వ్యక్తి తన నమ్మకాన్ని బట్టి తను ఏం కావాలి అనుకుంటున్నారు భగవంతుడి పట్ల, అదే భగవంతుడు ఆ విధంగా స్పందిస్తున్నారనమాట. భగవంతుడు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నారు, ఒక స్పూన్ తీసుకున్నారు, ఒక లోటా తీసుకున్నారు, రకరకాల షేప్లో పాత్రలు తీసుకుంటున్నారు. వాటరు మీకు నీరు దానిలో పోసినప్పుడు అదే షేప్ అవుతుంది కదా. అలాగా మీ నమ్మకాలు ఎలాగున్నాయో ఆ భగవంతుడి యొక్క ప్యూర్ కాన్షియస్నెస్, దైవిక చైతన్యము మీలోకి ప్రవహించినప్పుడు, మీ ద్వారా ప్రవహించినప్పుడు ఏ షేప్ తీసుకుంటుంది అనేది వేరువేరు అనమాట. ఏ షేప్ అంటే మీ కండిషనింగ్స్, మీ నమ్మకాలు, మీకుండేటువంటి అనుభవాలు, దాన్ని బట్టి మీ లోపల అండర్స్టాండింగ్ అవుతుంది భగవంతుడు అంటే ఎవరు అనేది. అనుభవం కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఇది డిఫరెంట్గా ముందుకు వెళ్తుందన్నమాట. సో యూనివర్సల్ ప్రెజెన్స్ అంటున్నాం. సో ఆ భగవంతుడి యొక్క నిరాకార స్వరూపము, గుణాలు లేవు అని కాదు. నిరాకారం అంటే ఎండిపోయినట్లు ఉండడం కాదు, అన్ని గుణాలు కలిగి మీరు ఆకారం లేనివాడు భగవంతుడు అని నమ్ముతున్నారు కాబట్టి ఆకారం లేకుండా పూర్తిగా ప్రెజెన్స్ని అనుభవింపచేస్తారు. లేదు మనకు సాకారమే కావాలి, రూపంతోనే ప్రేమించాలి, నాకు భగవంతుడు అంటే కృష్ణుడు కనిపిస్తేనే నాకు భగవంతుడు అనే ఫీలింగ్ వస్తుంది, రాముడు కనిపిస్తేనే నాకు భగవంతుడితో కనెక్ట్ అవ్వగలను అనిపిస్తుందంటే మీకు ఆ నిర్గుణ చైతన్యం, పరంజ్యోతి చైతన్యం, పరంజ్యోతి అమ్మా భగవాన్ మీకు తగ్గట్టుగా మీకు ఆ విధంగా దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఈ దర్శనం, సో ఈ అవతార పురుషుడు ఉన్నప్పుడు
వారు ఆ రూపంలోనే దైవం కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి రూపమే, ఆ రూపం ముక్తి కోసం పుట్టినప్పుడు ఆ రూపంతో బంధం లేనప్పుడు ముక్తి వీలవ్వదు. సో అందుకు ఆ రూపాన్ని ప్రేమించాలి. ఏదో ఒక బంధం పెట్టుకుంటేనే మనం ప్రేమించగలం. మన ఏ బంధం లేకపోతే ప్రేమించడం వీలవ్వదు. అందుకని మనం తల్లిగా, తండ్రిగా, స్నేహితులుగా ఏదో ఒక బంధం పెట్టుకొని కన్నయ్యగా, తాతయ్యగా, అమ్మమ్మగా, అమ్మగా, కూతురుగా ఇలాగ రకరకాల ఒక బంధాలు, మనకు తెలిసిన బంధాలే ఇవి. ఇంతకు మించి ఇంకా వేరే బంధాలు తెలియదు మనకి. ఫ్రెండ్గా. సో ఇలాగ మనము బంధాలు పెట్టుకున్నప్పుడు ప్రేమించడం వీలవుతుంది. ఆ బంధం పెట్టుకున్నప్పుడు రిలేట్ చేయడం వీలవుతుంది, సంభాషించడం వీలవుతుంది. ఒక్కసారి సంభాషించడము, కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే ఆ చైతన్య అనుభూతులు స్టార్ట్ అయిపోతాయి. ఆ చైతన్య అనుభూతులు స్టార్ట్ అయినప్పుడు మీకు అనుభూతులు, ప్రెజెన్స్, వారితో సంభాషించినప్పుడు వారి యొక్క చైతన్య అనుభూతులు, వారి యొక్క ప్రెజెన్స్ అనుభూతి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు మైండ్ సైలెంట్ అవ్వడము, ఎంతో ఆనందాన్ని, ఎంతో ప్రశాంతత మీరు పొందుతూ ఉంటారు. సో మీకు అర్థమైపోతుంది దైవ చైతన్యము భగవంతుడు అని. సో అప్పటి నుండి ఇంకా బంధం బలమైపోయి ఇంకా అద్భుతమైనటువంటి విధానంలో మీరు ముందుకెళ్తారు. సో ఈ మీ నమ్మకమే ఛానల్ లాగా ఉంటుందన్నమాట. భగవంతుడికి మీకు మధ్యలో ఒక ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానలే మీ నమ్మకం. మీరు ఏమని నమ్ముతున్నారు? భగవంతుడు అంటే చిన్నప్పటి నుండి మీ నమ్మకం ఏంటి? ఆ నమ్మకంలోనే అమ్మా భగవాన్ కూడా ప్రవహిస్తూ ఉంటారు. మీరు డీప్గా బాగా బిలీవ్ చేస్తున్నారనుకోండి, భగవంతుడు అంటే బాగా భగవంతుడు అంటే కరుణామూర్తి. సో మీరు అనుగ్రహము, మీరు భగవంతుడు ఎప్పుడు వారి దయను చూపిస్తారు. చాలా ప్రేమ స్వరూపుడు భగవంతుడు అంటే అన్నప్పుడు మీరు ఎప్పుడు అమ్మా భగవాన్ కనెక్ట్ అయినా ఆ ప్రేమ, ఆ కరుణ అనేది ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. అనుగ్రహము, సహాయము, ఆ ప్రొటెక్షన్. అమ్మ భగవంతుడు అంటే కొంతమందికి ఎలా నమ్ముతారంటే భగవంతుడు అంటే నన్ను ఎప్పుడు రక్షిస్తారు, రక్షించేవాడు భగవంతుడు, కాపాడేవాడు భగవంతుడు, ప్రేమించేవాళ్ళు భగవంతుడు, ఆదుకునేవాళ్ళు భగవంతుడు. భగవంతుడు అంటే అన్నీ చూసుకోవాలి అని కొంతమంది నమ్ముతారు. సో లేదా భగవంతుడు అంటే కోపిష్టి. మన హిందువులు అలా లేదు. సో మిగతా జూయిష్ వీళ్ళందరిలో అట్లా ఉంది మోస్ట్లీ. భగవంతుడు అంటే చాలా కోపం. అమ్మో భగవంతుడి దగ్గర తప్పులు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు అనే నమ్మకం మీకు ఉందనుకోండి, మీరు భగవంతుడితో క్లోజ్ అవ్వలేరు, దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే దగ్గరికి వెళ్తే ఏమన్నా తప్పు చేస్తే, నేను తప్పు చేశానంటే మళ్ళీ నా లైఫ్ ఏమైపోద్ది? ఈ భయంలో స్టక్ అయిపోతారు. ఈ భయంలో స్టక్ అయిపోయి మీకు ఇలాంటి భావన ఉందని కూడా, మీకు ఇలాంటి ఆలోచన, నమ్మకం మీ అచేతన మనసులో ఉందని మీకు తెలియదు. కానీ ఎందువల్ల మీరు అమ్మా భగవానికి క్లోజ్ అవ్వట్లేదు మీకు అర్థం అవ్వదు, దగ్గర అవ్వట్లేదని అర్థం అవ్వదు. అదేంటి కారణం అంటే మీ నమ్మకాలు, మీ చిన్నప్పటి నుండి మీకు తెలియకుండా మీరు కొన్ని విషయాలు విన్నప్పుడు, కథలు చెప్తూ ఉంటారు కదా చిన్నప్పుడు, కథలు భయపెట్టడానికి భూచోడు వచ్చాడని, దేవుడు వచ్చి రకరకాలు పెంచుతారనమాట. అవి ఆ బిడ్డ నమ్ముతారు. ఆ నమ్మకాలు ఫిక్స్ అయిపోయినప్పుడు, అది నమ్మినప్పుడు ఆ లోపల నుండి అవే పనిచేస్తాయి. భగవంతుడు అంటే అమ్మో భగవంతుడికి చాలా కోపం, తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తాడు. సో మీ అనుభవం ఎలా ఉంటుంది భగవంతుడి పట్ల? అప్పుడు భయం భయం భయం. భగవంతుడు అంటే భయం, దగ్గరికి వస్తే భయం, గిల్ట్. తప్పు చేశానని ఎప్పుడు గిల్ట్ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. సో మీ అనుభవం అలా ఉంటుంది. భగవంతుడు ప్రేమ స్వరూపుడు అన్నప్పుడు మీ అనుభవం ఎలా ఉంటుంది? చాలా క్లోజ్గా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ప్రేమించాలి అని, చాలా ప్రేమలో భద్రత ఉంటుందన్నమాట, ఎంతో సెక్యూర్గా ఉంటారు. సో రెండు ఈ నమ్మకాలు బట్టి మీ ఫీలింగ్స్ ఉంటుంది. అందుకే మీరు మీ భగవంతుడు అంటే మీకు చిన్నప్పటి నుండి ఏ విధమైన నమ్మకాలు ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి.
ఆ నమ్మకాలు కరెక్ట్గా లేకపోతే అవి మార్చమని అమ్మా భగవాన్ అడగాలి. సో ఎక్కడో తెలియకుండా ఈ భయాలు ఉండి భగవంతుడంటే మనం దగ్గరికి వెళ్ళకూడదు, లేదు ఎన్నెన్నో వినుంటారు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయన్నమాట. సో అభిప్రాయాల వల్ల మీరు ఇంకా క్లోజ్ అవ్వకపోవడము, దానివల్ల నష్టపోతూ ఉంటారు. జీవితంలో ఆటంకాలు, సరిగ్గా ప్రేయర్ చేయలేరు, క్లోజ్ అవ్వలేరు, మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు, ఇవన్నీ ఉంటాయి. సో అమ్మా భగవాన్ ఏమంటున్నారంటే, భగవంతుడంటే మీకు ఇంటలెక్చువల్గా ఒక అర్థం చేసుకోవడమే కాదు, ఒక లైవ్లీ లివింగ్ ప్రెజెన్స్. మీకు భగవంతుడితో మీరు ఒక జీవం ఉండేటువంటి స్పందన. భగవంతుడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని మీరు బలంగా నమ్మితే మీ జీవితంలో జరిగే మంచి ఘటనలలో భగవంతుడి యొక్క కృపని మీరు గుర్తించడం చాలా సులభం అవుతుంది. భగవంతుడు నన్ను శిక్షిస్తాడు అని మీరు నమ్మితే మీ జీవితంలో కష్టాలను కూడా అదే కోణంలో చూడగలరు. జీవితాన్ని కూడా చాలా ఘోరమైన జీవితం అని మీరు చూస్తారు. అంటే లైఫ్ చాలా ఘోరంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారనమాట. మొత్తం భావమే అండి. మన భావం వల్ల జీవితాన్ని మనం నరకంగా చేసుకుంటున్నామా, స్వర్గంగా చేసుకుంటున్నామా అనేది మన లోపల భావం. అందుకే యద్భావం తద్భవతి అంటారు. అంటే లోపల ఎలాంటి భావం ఉందో అలాంటి ఒక జరుగుతూ ఉంటాయి జీవితంలో. అదే దృష్టితో మనం చూస్తున్నాము. కొన్ని మన అభిప్రాయం ఎలా ఉంటే అలాగే దృష్టికోణం కూడా మారుతుంది అని మొన్న టీచింగ్లో చూస్తున్నారు. సో ఇదంతా కూడా అంతరంగాన్ని జయించాలి. సో స్వర్గం చేసుకుంటేనే మీ జీవితం స్వర్గంగా ఉంటుంది. దానిలో ముఖ్యమైనటువంటిది భగవంతుడి పట్ల మీ నమ్మకాలు. ఎలాంటి నమ్మకాలు ఉన్నాయి? భగవంతుడు అంటే భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముతున్నారా? భగవంతుడు నన్ను శిక్షిస్తాడు అని నమ్ముతున్నారా? భగవంతుడికి నేను ప్రేమ లేదు అని నమ్ముతున్నారా? భగవంతుడికి, దేవుడికి అంటే కోపిస్తే శిక్షిస్తూ ఉంటారు అని నమ్ముతూ ఉంటారా? ఎక్కువ క్లోజ్ అవ్వద్దు. ఎందుకంటే ఆయన కోపం వస్తుంది. ఏదో ఒక తప్పు, మనిషి కదా మనం చాలా సాధారణమైన మనిషి. మనం మనిషి అన్నప్పుడు ఏదో ఒక తప్పు చేస్తాం కదా. తప్పు చేస్తే అనవసరమైనటువంటి పనిష్మెంట్ వస్తుంది, అందుకే దగ్గరికి వెళ్ళకరా అని కొంతమందికి అలా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా భగవంతుడితో బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఆ భగవంతుడి బంధాన్ని బట్టి మీరు దగ్గరికి వెళ్ళడము, పూజించడము, ఇలాంటివి ఇంకా చాలా ముందుకి ప్రెజెన్స్తో బంధం అనేది ఏర్పడతారు. సో భగవంతుడితో నిజాయితీగా మాట్లాడాలి. సో ఆ మాట్లాడుతూ ఉంటేనే ఇవన్నీ కూడా మీకు లోపల నుండి మీకు అర్థమవుతాయి. సో మీ బాధలు, ఆనందాలు, సందేహాలు అన్నీ చెప్పాలన్నమాట. కేవలం కోరికలు అడగకుండా, కోరికలు మాత్రమే కాదు, అంటే కోరిక తప్ప భగవంతుడు అంటే అది తప్ప ఇంకేం గుర్తురాదా? అండ్ భగవంతుడు అంటే స్నేహితుడు, భగవంతుడు అంటే ఫీలింగ్స్ పంచుకోవాలి. సో ఫీలింగ్స్ పంచుకోవాలంటే ఏకైక జీవి భూలోకంలో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి భగవంతుడు. మరి వారి దగ్గర మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోతే మనిషి జీవితమే నరకం కదా. సో అందుకని ఇది చాలా ముఖ్యము. నిజాయితీగా ఒప్పుకోవాలి మీ సత్యాలని. అమ్మా భగవాన్ బంధంతో మీరు పిలిచినప్పుడు నిజాయితీగా ఒప్పుకోవాలి, నిజాయితీగా మాట్లాడాలి, నిజాయితీగా అంటే సత్యంగా మీరు మీ యొక్క ప్రశ్నలు, మీ యొక్క డౌట్లు, ఏమేమి మీకు అనిపిస్తున్నాయి అన్నీ చెప్పుకోగలగాలి. అయ్యో భగవంతుడు కదా, మరి నేను అవన్నీ చెప్తే కోపం వచ్చేస్తుందేమో, అలాంటివి ఏమీ లేదు. కానీ మనకు అలాగా అనిపిస్తుంది. మనం దైవం బంధం, అమ్మా భగవంతుతో బంధం బలపడుతున్నా కొద్దీ దైవ స్పందనను ఇంకా ఎక్కువ అనుభవిస్తాము. సో ఇది చాలా ముఖ్యం. భగవంతుడు మీకు సత్యంగా స్పందిస్తారు. సో పెద్ద పెద్ద పూజలు చేయిస్తేనే స్పందిస్తారు, లేదు ప్రత్యేకమైన బంధం మీకు పర్సనల్గా స్పందించాలన్నప్పుడు మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారో, ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో, నామజపానికి కనెక్ట్ అవుతున్నారా, భజనకి కనెక్ట్ అవుతున్నారా, ఏం పిలిస్తే దైవం మీకు స్పందిస్తున్నారో అది పర్సనల్. సో ఆ విధంగా మీరు కనెక్ట్ అయ్యి మీరు మనస్ఫూర్తిగా
సత్యంగా మీరు చెప్పుకోవాలి. సో ఇప్పుడు అమ్మా భగవాన్తో మీరు మాట్లాడే సమయం. భగవంతుడు అంటే నన్ను రక్షించేవాడని మీకు అనిపించవచ్చు. భగవంతుడు నా ప్రార్థన వింటాడు అని మీకు విశ్వాసం ఉండొచ్చు. నా ప్రేయర్ ఎప్పుడూ నాకు వినడు, అది జరగాలి, వాటంతలో అది జరగాలి, నేను చేస్తే జరగదు అనే నమ్మకాలు, అపనమ్మకాలు ఏమేమి ఉన్నాయో అమ్మా భగవంతో పలకండి. స్క్రీన్లో చూస్తూ ఇప్పుడు అమ్మా భగవంతో పలుకుతారు.
మీరు ఇప్పుడు పలకండి. మీ నమ్మకాలు ఎక్కడెక్కడైతే మీకు తెలియకుండా మీ అచేతన మనసులో నెగిటివ్ నమ్మకాలు భగవంతుడి పట్ల ఉన్నాయో, దానివల్ల మీరు అమ్మ భగవానికి క్లోజ్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, కనెక్ట్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతున్నారు. సో ఈ నెగిటివ్ నమ్మకాలు భగవంతుడి మీద, అది మాత్రమే కారణం. భగవంతుడి మీద ఉండే నెగిటివ్ నమ్మకాలు వెళ్ళిపోవాలని, దానికి కారణమైన నెగిటివ్ సంస్కారాలు, ఈ నెగిటివ్ నమ్మకాలను నిలపడానికి ఉన్నటువంటి గాయాలు, నెగిటివ్ సంస్కారాలన్నీ తొలగించడానికి సోమాని ప్రసాదించమని అడుగుతారు. అమ్మ భగవాన్ని స్క్రీన్లో చూస్తూ వాటర్ బాటిల్ పట్టుకొని ప్రే చేయండి. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः। అమ్మ భగవానికి కృతజ్ఞత చెప్పి సోమాన్ని తాగండి. తాగి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అమ్మ భగవాన్ మీకు సంస్కార శుద్ధి చేస్తారు. ఈ సమయంలో సంస్కార శుద్ధి జరుగుతున్న సమయంలో మీ నెగిటివ్ నమ్మకాలు కనిపించవచ్చు, లేదా ఒక నెగిటివిటీ అంతా వెళ్ళిపోతున్నట్టుగా మీకు ఫ్రీ అయిపోతుంది. ఈ సమయంలో కొద్దిగా అది జరుగుతున్నప్పుడు మీరు సహకరించి ఈ ప్రక్రియలో ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన సమయం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषभोषिणि घोषरते धनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते।
दण्ड निपातित खण्ड विपातित मुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शत्रुवधोदित दुत्तर निर्जर शक्तिवृते चतुर विचार दुरीन महाशिवदूत कृत प्रमदाधिपते दुरित दुरीह दुराशय दुन्मति दानव दूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शरणागत वैरिवधूवर वीरवरामयदायकरे त्रिभुवनमस्तक शूल विरोधि शिरोधि कृतामलशूलकरे दुमि दुमि तामर दुन्दुभिनाद महोमुगरीकृत दिक्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते विश्वनुते जन जन जिञ्जिमि जिङ्कृतनूपुरशिञ्जित मोहित भूतपते नटित नटार्द नटी नट नायक नाटिक नाट्य सुगानरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रजनी 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 करवक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते पश्यति योनुदिनं सुशिवे अयि कमले कमलानिलये कमलानिलयः सकलं न भवेत् तव पदमेव परं पदमित्यनुशीलयतो मम किं न शिवे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सकल सिन्धु जलैरनुषिञ्चति ते गुणरङ्गभुवं भजति स किं न शचीकुच कुम्भतटी परिरम्भ सुखानुभवं तव चरणं शरणं करवाणि न तामरवाणि निवासि शिवं जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते रम्यकपर्दिनि शैलसुते కృతజ్ఞతలు చెప్పి ఇప్పుడు అమ్మా భగవాన్ యొక్క చైతన్యం మీలోకి ప్రవేశించే సమయం. అమ్మా భగవాన్ చైతన్యాన్ని ఇప్పుడు పిలవండి. ఈ సమయంలో ప్రశాంతమైన వాతావరణం మీ హృదయంలో ప్రవేశిస్తుంది. వాతావరణం అంతా మారిపోతుంది. ఏ విధమైన ఆ యొక్క చైతన్యం, ఆ యొక్క ప్రెజెన్స్, దైవికమైనటువంటి ఉనికిని మీరు అనుభవిస్తున్నప్పుడు మీకు కృతజ్ఞత పొంగి రావచ్చు, ప్రేమ పొంగి రావచ్చు, లేదైతే ఆనందం పొంగి రావచ్చు, లేదా ప్రశాంతంగా అయిపోవచ్చు. ఏ అనుభూతులైనా చైతన్యాన్ని మీరు అనుభవిస్తున్నారని అర్థం. ఆ సమయంలో అమ్మా భగవాన్ యొక్క ప్రెజెన్స్ మీలో నిండింది అని. సో ఆ అనుభవాన్ని ఇప్పుడు అమ్మా భగవాన్ యొక్క చైతన్యం మీలోకి వస్తున్న సమయం. ప్రేమగా మీరు భక్తిగా ఆహ్వానించండి.
శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవ శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవ అమ్మా రావమ్మా కరుణను చూపవమ్మా అమ్మా రావమ్మా కరుణను చూపవమ్మా శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవ శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవా చల్లని చూపుల తల్లివమ్మా నీవు విన్నిల ప్రేమల అమ్మవమ్మా చల్లని చూపుల తల్లివమ్మా నీవు విన్నిల ప్రేమల అమ్మవమ్మా అమ్మా నాకు సర్వం నీవే అమ్మా నాకు సర్వం నీవే నమ్మి వచ్చితి నీలమ్మా నీ పదములే నాక భయమమా నమ్మి వచ్చితి నీలమ్మా నీ పదములే నాక భయమమా శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవ శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవా లాలనగానా తలనిమిరి అమ్మ ప్రేమలు నన్ను మురిపించవా లాలనగానా తలనిమిరి అమ్మ ప్రేమలు నన్ను మురిపించవా అమ్మా నాకు దైవం నీవే అమ్మా నాకు దైవం నీవే నమ్మి వచ్చితి నీలమ్మా నీ పదములే నాక భయమమ్మా నమ్మి వచ్చితి నీలమ్మా నీ పదములే నాక భయమమ్మా శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవ శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవ ప్రేమను చూపి ప్రేమమయీ అమ్మ దీనుల పాలిట దయామయీ ప్రేమను చూపి ప్రేమమయీ అమ్మ దీనుల పాలిట దయామయీ అమ్మా నాకు సకలము నీవే అమ్మా నాకు సకలము నీవే నమ్మి వచ్చితి నీలమ్మా నీ పదములే నాక భయమమ్మా నమ్మి వచ్చితి నీలమ్మా నీ పదములే నాక భయమమ్మా శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవ శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవ అమ్మా రావమ్మా
శ్రీ భగవతి రావా రావా అమ్మా నీవు దర్శనమియవా. श्री अम्मा भगवान अनुगृहीतोऽस्मि. श्री अम्मा भगवान अनुगृहीतोऽस्मि. अनुगृहीतोऽस्मि. थैंक यू अम्मा भगवान. लव यू अम्मा भगवान. जय बोलो अनुग्रह प्रदाता श्री अम्मा भगवान की जय. సో అమ్మా భగవాన్కి కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ నెల మన హెడ్ క్వార్టర్స్ ప్రోగ్రామ్ గురు దర్శనం జూలై 29వ తారీఖు 2 పూటలా జరుగుతుంది. మీరు స్లైడ్ బుక్ చేసుకున్నారని కోరుకుంటున్నాము. మీకు లింక్ ఇచ్చాము. సో అక్కడ చేసుకోవాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయా, హోమాలు ఉన్నాయా, అవి కూడా ఉన్నాయి, లింక్లో ఉన్నాయి. దయచేసి మీరు చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. లేదా అక్కడ వెళ్ళి బుక్ చేసుకోవడానికి ఓన్లీ ఒకే ఒక ఫెసిలిటీ ఏంటంటే వనం. సో మిగతావన్నీ మీరు ఇక్కడే ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఫుడ్ ఏమైనా కావాలంటే కూడా మీరు ముందుగానే బుక్ చేసుకోండి. సో ఆ తర్వాత మీకు సెప్టెంబర్ 1 శ్రీ అమ్మ దివ్యమంగళ దర్శనం ఫ్యామిలీలకి గ్రూప్ల కోసం ఉంది. మీరు దాన్ని రిజర్వేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ సెప్టెంబర్లో 2 భక్తి జ్ఞాన యజ్ఞం 1 and 2 ఉంది, నేమం ఉంది, తర్వాత సత్యలోకం ఉంది. కాబట్టి మీరు మీ లీడర్స్కి వెంటనే బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా నేను సెలవు తీసుకుంటాను. నమస్తే. అమ్మా భగవాన్ శరణం. థ్యాంక్ యూ.